అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ పేరు ఇప్పుడు మార్కెట్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ కంపెనీ గురించి ఒకేసారి రెండు పూర్తి భిన్నమైన కథలు వినిపిస్తున్నాయి. ఒకవైపు చూస్తేనేమో ఒక పెద్ద లీగల్ కేసులో విజయం సాధించింది. ఇది చాలా మంచి విషయం. కానీ అదే సమయంలో మరోవైపు ఫినాన్షియల్ ఎనలిస్టులు మాత్రం అమ్మో, ఈ స్టాక్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది స్ట్రాంగ్ సెల్ అని గట్టిగా హెచ్చరిస్తున్నారు. మరి ఒకే కంపెనీకి ఒకేసారి ఇంత పాజిటివ్, ఇంత నెగటివ్ న్యూస్ ఎలా వస్తోంది? అసలు వాస్తవమేంటి? ఈ గందరగోళాన్ని ఈరోజు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ రెండు కథలేంటో చూద్దాం. ఆ తర్వాత కోర్టిచ్చిన తీర్పు ఎంత సానుకూలంగా ఉందో చూసి, దానికి పూర్తి ఆపోజిట్గా ఎనలిస్టులు ఎందుకు అంత గట్టి హెచ్చరిక ఇస్తున్నారో లోతుగా పరిశీలిద్దాం. వాళ్లు చెప్పేది పక్కన పెడితే కంపెనీ తన గ్రోత్ గురించి ఏం చెబుతుందో కూడా చూద్దాం. చివరగా ఈ సంకేతాలన్నింటినీ కలిపి ఒక క్లారిటీకొచ్చే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఈ చిక్కుముడిని విప్పే ముందు అసలు సమస్యేంటో ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఇదే మన ముందున్న అసలైన ప్రశ్న. ఒక కంపెనీకి ఒక శుభవార్త వస్తే అదే సమయంలో అంతకన్నా పెద్ద నెగటివ్ వార్నింగ్ ఎలా వస్తుంది? ఈ రెండు వేర్వేరు దృక్కోణాలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి? వీటి వెనుక ఉన్న నిజానిజాలను మనం ఒక్కొక్కటిగా బయటికి తీద్దాం. మొదటగా పాజిటివ్ సైడ్ చూద్దాం. అదేంటంటే, కంపెనీకి లీగల్గా దక్కిన ఒక పెద్ద ఊరట. అసలు కంపెనీపై ఉన్న ఆరోపణే చాలా సీరియస్. ఏకంగా సోలార్ పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందటానికి బిలియన్ల కొద్దీ లంచాలు ఇచ్చారని ఆరోపించారు. ఇది కంపెనీ రెప్యుటేషన్పై చాలా పెద్ద మచ్చగా ఉండిపోయింది. అయితే మార్చి 27, 2026న బొంబాయి హైకోర్టు ఈ ఆరోపణలపై విచారణ అవసరం లేదని చెప్పి ఆ పిటిషన్ని కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? దానికి కోర్టు చెప్పిన కారణాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. ఈ పిటిషన్కు సరైన ఆధారాలు లేవు. కేవలం అమెరికా కోర్టు పత్రాలు, న్యూస్ పేపర్ కథనాలను ఆధారంగా చేసుకున్నారు. పిటిషనర్ ఉద్దేశాలు స్వచ్ఛంగా లేవని, ఇది ప్రజాప్రయోజనం కోసం కాకుండా కేవలం కంపెనీ పరువు తీయడానికే వేశారని కోర్టు భావించింది. ఇక్కడ కోర్టు వాడిన మాటలు చాలా పవర్ఫుల్. జస్ట్ పిటిషన్ కొట్టేయడమే కాదు, ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమని చాలా గట్టిగా చెప్పింది. అంటే అదానీ గ్రీన్కు ఇది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, వాళ్లపై ఉన్న ఒక పెద్ద నెగటివ్ క్లౌడ్ను తొలగించిన ఒక మేజర్ రిలీఫ్ అన్నమాట. ఓకే, ఒకవైపు ఈ లీగల్ విక్టరీ ఉంది. ఇప్పుడు కాయిన్కు మరోవైపు తిప్పి చూద్దాం. ఫినాన్షియల్ మార్కెట్స్ నుంచి వస్తున్న సిగ్నల్స్ దీనికి పూర్తిగా ఆపోజిట్లో ఉన్నాయి. అసలు ఈ స్ట్రాంగ్ సెల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎనలిస్టులు ఈ స్టాక్ను అస్సలు కొనొద్దు, ఒకవేళ మీ దగ్గర ఉంటే వెంటనే అమ్మేయండి అని చాలా బలంగా సలహా ఇస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ అస్సలు బాగోదు అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. మార్కెట్స్ మోజో అనే సంస్థ ఈ స్ట్రాంగ్ సెల్ రేటింగ్ ఇవ్వడానికి 4 ముఖ్య కారణాలు చెప్పింది. 1, కంపెనీ ఫైనాన్షియల్ క్వాలిటీ బాలేదు. 2, షేర్ ధర చాలా ఎక్కువగా అంటే ఓవర్ వాల్యూడ్గా ఉంది. 3, రీసెంట్గా వచ్చిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ నెగటివ్గా ఉన్నాయి. ఇక 4వది, టెక్నికల్ చార్ట్లు కూడా స్టాక్ పడిపోతుందని సూచిస్తున్నాయి. ఈ క్వాలిటీ ప్రాబ్లంను ఈ నంబర్స్ చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. చూడండి, కంపెనీ అప్పులు దాని సొంత డబ్బుల కన్నా ఏకంగా 8 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇది చాలా రిస్కీ పరిస్థితి. అదే సమయంలో పెట్టిన పెట్టుబడి మీద లాభం ఎంతొస్తుందంటే కేవలం 6.78%. ఒకవైపేమో కుప్పల్దెప్పలుగా అప్పులు, మరోవైపేమో చాలా తక్కువ రాబడి. ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. ఇక ఈ 16 అనే నెంబరేంటంటే, ఇది ప్రైస్ బై ఎర్నింగ్స్ టు గ్రోత్ అంటే పీఈజీ రేషియో. ఇది చాలా చాలా ఎక్కువ. సాధారణంగా ఈ రేషియో 1 కన్నా తక్కువ ఉంటే మంచిదిగా భావిస్తారు. 16 ఉందంటే కంపెనీ సంపాదన పెరుగుదలకి, దాని షేర్ ధరకి అస్సలు సంబంధం లేదు. షేర్ ధరను కృత్రిమంగా పెంచేశారు అని ఎనలిస్టులు భావిస్తున్నారన్నమాట. నెగటివ్ ఫైనాన్షియల్ ట్రెండ్కు ఇది పక్కా ఉదాహరణ. రీసెంట్గా వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్లో కంపెనీకి లాభాలు రాలేదు సరికదా, ఏకంగా 30 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం కోర్టు తీర్పు చూశాం, ఎనలిస్టుల హెచ్చరిక చూశాం. ఇప్పుడు ఈ కథలో 3వ యాంగిల్, అంటే కంపెనీ తన గురించి తానే ఏం చెప్పుకుంటోందో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే కంపెనీ చెప్పే దాంట్లో కూడా నిజమున్నట్టే అనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి 9 నెలల్లో వాళ్ల ఎనర్జీ సేల్స్ 37% పెరిగాయి, రెవెన్యూ 25% పెరిగింది, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా 24% పెరిగాయి. ఈ నంబర్స్ అన్నీ మంచి గ్రోత్నే చూపిస్తున్నాయి. కంపెనీ రిలీజ్ చేసిన కొన్ని ఇతర హైలైట్స్ చూసినా కూడా అంత పాజిటివ్గానే కనిపిస్తోంది.
వాళ్ల పవర్ జనరేషన్ కెపాసిటీ దాదాపు 50% పెరిగింది. ఇండస్ట్రీలోనే హైయెస్ట్ ప్రాఫిట్ మార్జిన్స్ సాధించారు. అంతేకాదు, వాళ్లకు వరల్డ్ నంబర్ 1 గ్రీన్ యూటిలిటీగా అవార్డు కూడా వచ్చింది. ఇవన్నీ వింటుంటే కంపెనీ భవిష్యత్తు చాలా బ్రైట్గా ఉన్నట్టే కదా అనిపిస్తోంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర 3 వేర్వేరు ముక్కలున్నాయి: లీగల్ విక్టరీ, ఫైనాన్షియల్ వార్నింగ్, ఇంకా కంపెనీ గ్రోత్ స్టోరీ. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి అసలు పిక్చర్ ఏంటో చూద్దాం. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఈ మొత్తం కన్ఫ్యూజన్కు కారణం టైమ్లైన్. కంపెనీ ఏం చేస్తోందంటే లాంగ్ టర్మ్ అంటే 9 నెలల గ్రోత్ను చూపిస్తూ అంతా బాగుంది అని చెబుతోంది. కానీ అనలిస్టులేం చేస్తున్నారంటే షార్ట్ టర్మ్ అంటే లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్పై ఫోకస్ చేసి సేల్స్ పడిపోయాయి, నష్టాలు వచ్చాయి అని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ రెండూ నిజాలే, కానీ చూస్తున్న కోణాలు వేరువేరు. మరి మార్కెట్ దేన్ని నమ్ముతోంది? ఈ టేబుల్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. గత ఏడాదిలో అదానీ గ్రీన్ స్టాక్ 13% పైగా నష్టపోయింది. అదే టైంలో ఎనర్జీ సెక్టర్ మొత్తం మీద దాదాపు 5% లాభపడింది. దీన్ని బట్టి ప్రస్తుతం మార్కెట్ కంపెనీ చెప్పే గ్రోత్ స్టోరీ కన్నా ఎనలిస్టులు ఇచ్చే వార్నింగ్లకే ఎక్కువ వేటిస్తోందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి. గడిచిన నెల రోజులుగా చూస్తే ఒక్క అదానీ గ్రీన్ మాత్రమే కాదు, మొత్తం ఎనర్జీ సెక్టారే కొంచెం ఒడిదుడుకులకు లోనైంది. సో ఇది కొంతవరకు సెక్టార్ ప్రాబ్లం కూడా. కానీ మిగతా కంపెనీలతో పోలిస్తే అదానీ గ్రీన్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఇంకాస్త బలహీనంగానే ఉంది. సో ఇవన్నీ చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అదానీ గ్రీన్ లాంటి కంపెనీ అంటే ఎక్స్పాన్షన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతూ వేగంగా ఎదుగుతున్న కంపెనీకి ఇలాంటి ఆర్థిక ఒడుదుడుకులు సహజమేనా? ఈ నెగటివ్ రేటింగులు, ఈ నష్టాలు కేవలం తాత్కాలికమేనా? లేకపోతే కంపెనీ ఫండమెంటల్స్లోనే ఏదో సమస్య ఉందనడానికి ఇవి సంకేతాలా? లాంగ్ టర్మ్లో కంపెనీ చెప్పే గ్రోత్ స్టోరీని నమ్మాలా? లేక షార్ట్ టర్మ్లో కనిపిస్తున్న ఈ రిస్కులను చూసి జాగ్రత్త పడాలా? ఇది మనం ఆలోచించాల్సిన అసలైన విషయం.